నమస్తే. రాష్ట్రంలో యూ ట్యాక్స్ నడుస్తున్నదంటూ కూడా బీజేపీ పార్టీ నాయకులు, అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో గతంలో ఆర్ఆర్ ట్యాక్స్ అన్నారు, ఇప్పుడు కొత్తగా యూ ట్యాక్స్ను తెర మీద తీసుకొస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలైనటువంటి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ వరుసగా అధికార పార్టీ మీద దాడులు చేస్తూ ఉన్నది. వడ్ల కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగట్లేదు. 500 బోనస్ గత ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు కేవలం సన్నాలకు మాత్రమే 500 ఇస్తున్నట్టున్నారు. ప్రజల వ్యతిరేక, రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా మండిపడుతున్నారు. ఇదే అంశం మీద మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ గారు. దయాకర్ గారు ఎట్లా చూస్తారు? ముందుగాల మొన్నటి వరకు ఆర్ఆర్ ట్యాక్స్ అన్నారు, ఇప్పుడేమో యూ ట్యాక్స్ అంటున్నారు. అటు బీజేపీ నాయకులు ఎట్లా చూస్తారు? మహేష్ రెడ్డి అనేటోడు కొత్త కొత్త బిచ్చగాడు పొద్దురన్నట్లాగా బీజేపీ పార్టీలో పెద్ద లీడర్ కావాలి, నెంబర్ 2 నెంబర్ 1 కావాలని తహతాలు ఆడుతూ ఉన్నాడు. ఆ తహతాలు ఆడుతున్నటువంటి సందర్భంలో ఏదో ఒకటి మాట్లాడితేనే సెన్సేషనల్ కావాలి కదా. కాబట్టి పెద్ద మాట్లాడితే మంత్రుల మీద మాట్లాడాలి, లేకపోతే ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడాలి. అసత్య ప్రచారాలను ఇక్కడ తీసుకొని వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అని, యూ ట్యాక్స్ అని ఒక పిచ్చిలేసిన వాళ్ళలాగా, ఒక పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నాడు. రాజకీయ పరిపక్వత లేని వ్యక్తిలాగా కనపడతా ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా ఆదాని అంబానీలకు దేశ సంపదను మోదీ దోచిపెడుతూ ఇక్కడ ఎవడు చిన్న పాలు తాగే పిల్లవాడిని అడిగినా కూడా మోదీ జీవిత చరిత్ర ఏందో, మోదీ చేసిన 10 ఏళ్ల కాలంలో చేసిన విధానాలు ఏందో అందరికి తెలుసు. అంటే ముఖేష్ అంబానీ మనవడు పుడితే కూడా చెయ్యిని ముద్దాడినటువంటి మోడీ మీద మహేష్ రెడ్డి మాట్లాడాలి. కానీ ఇవాళ ఒక 10 ఏళ్ల కాలంలో అవినీతి పరుల మీద ఒక యుద్ధం చేసి, కేసీఆర్ నియంత పాలన మీద ఒక యుద్ధం చేసి, ఒకవైపు నిరుద్యోగులు, ఇటు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఒక యుద్ధం చేసి, ఒక యుద్ధ ప్రాధికరణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఇలా ఒక ప్రజాపాలన నిర్మించి ఇవాళ ఈ తెలంగాణలో గతంలో 10 ఏళ్ల కాలంలో మీరు చూశారు. ఇవాళ 10 ఏళ్ళకి ఇప్పుడు వచ్చినటువంటి 3 నెలల్లో ఒక స్వేచ్ఛ వచ్చింది, మనిషికి ఒక సమన్యాయం వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పోయి మీలాంటి ఇప్పుడు తొలి వెలుగు రిపోర్టర్ పోయి కూడా ఏంటి సారి జరుగుతుందని కూడా మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది. గతంలో తొలి వెలుగు లాంటి ఛానల్కు ముఖ్యమంత్రికి ఆనాడు కేసీఆర్ దగ్గర పోవడానికి కూడా చెకింగ్ చేసి పోయే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇవాళ ప్రజలకు ఒక స్వేచ్ఛ వచ్చింది. దాని మీద మాట్లాడకుండా ఇవాళ ఒక మిడిమిడి జ్ఞానంతో మహేష్ రెడ్డి మాట్లాడితే సిగ్గనిపిస్తూ ఉంది. ఒక బీజేపీ హెల్ప్ శాసనపక్ష నాయకుడు ఒక పరిణితి ఏంది మాట్లాడితే ప్రజలు గొప్పగా చూడాలి. ఒక ఎల్కేజీ పిల్లవాళ్ళలాగా మాట్లాడితే ఎట్లా నాకు అర్థం కాకడుతా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఐఎమ్ ఆల్సో రైతు బిడ్డని, ఐఎమ్ ఫార్మర్. ఇలా రైతు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతుల్లో పంట కొనుగోలు విషయంలో ఇవాళ ఎక్కడ కూడా తరుగు లేకుండా ఇవాళ పండించిన పంటకు 12 రోజుల్లో కొనుగోలు చేసిన 12 రోజులకే ఇవాళ బిల్లులు వచ్చింది. ఇప్పుడు నేనేమన్నా చెనగాని దయాకర్ గారు, ఈ యూ ట్యాక్స్ అనేది వాస్తవమా కాదా? ఒకవేళ వాస్తవం కాకపోతే ఎందుకు మరి బీజేపీ ఎల్పీ నేత అయినటువంటి ఏరెడ్డి మహేష్ రెడ్డి ఎందుకు కామెంట్ చేస్తున్నారు? 100 కోట్ల వరకు కూడా ఢిల్లీకి పోతున్నది యూ ట్యాక్స్ ద్వారా అంటున్నారు. ఇది వాస్తవం కాదంటారు? అయితే అసలు ట్యాక్స్ లేదండి, నాకు అర్థం కాకడతా. ట్యాక్స్ లేంది, ఆ వడేంది, అది వినడానికే గలీజుగా ఉంది. ఒక ప్రజలకు ఒక జవాబుదారులాగా, ఒక ప్రజలకు ఒక పాలకుల్లాగా, ఒక సేవకుల్లాగా మనము పాలించినట్టు దాంట్లో ట్యాక్సీ లేని నాకు అర్థం కాక ఇలా మనం అవినీతి చేసినా ఇంకేది చేసినా ప్రజలకు తెలియదా నేను అనేది. ఆయన నిజంగా ఏ చిత్తశుద్ధి ఉందో బయట పెట్టమను. ట్యాక్సీలు లేని గతంలో ఆర్ఆర్ ట్యాక్సీ అన్నాడు, ఏం ట్యాక్సీలు వచ్చినాయి నేను అనేది మీరు చెప్పండి. ఇవాళ దేశవ్యాప్తంగా 12,000 కోట్ల రూపాయలు జీఎస్టీని ఎగ్గొట్టింది మీరు కదా, మరి ఏం ట్యాక్స్ తీసుకున్నావు నేను అనేది. మోదీ ఏం ట్యాక్స్ తీసుకున్నాడు, అమిత్ షా ఏం ట్యాక్స్ తీసుకున్నాడు నేను అనేది. ఇలా ఏదో విజయ్ మాల్యాని తీసుకొచ్చి రద్దు 10,000 కోట్లను మాఫీ చేసినటువంటి బ్యాంకర్లకు లూటు చేసి మాఫీ చేసి కేసులు ఎత్తేస్తే దాన్ని ఏమంటారు? మరి మీరు కూడా డబ్బులు తీసుకొని మాఫీ చేశారా? దేశవ్యాప్తంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఆదాని అంబానీలకు లక్షల కోట్ల ఉన్నటువంటి టెండర్లను అప్పచెప్తున్నారు. మాది ఆమరణ మీకు కమిషన్ ఉన్నట్ల మీ ప్రమేయం ఉన్నట్టే కదా నేను అనేది. అంటే మహేష్ రెడ్డి మాట్లాడే దాంట్లో కేవలం ఒక సెన్సేషనల్ కోసం మాట్లాడుతున్నాడు. దాంట్లో ప్రజలు ఎక్కడ కూడా దాన్ని హర్షించరు, స్వీకరించరు. ఇవాళ వడ్ల కొనుగోలు విషయం ఏం చెప్తారు? ఎందుకంటే గతంలో మేనిఫెస్టోలో ప్రకటించింది కాంగ్రెస్ వడ్ల కొనుగోలు మీద 500 బోనస్ అన్నది, ఇప్పుడేమో సన్నాలకు మాత్రమే 500 బోనస్ అంటుంది. ఎట్లా చూస్తారు? అంటే సన్నాలు ఏంటంటే సన్నాలు ఈసారి వడ్ల దిగుమతి చాలా తక్కువ పడింది. వడ్లు ఎక్కడ కూడా సరైన పంట లేదు కాబట్టి ఆ రైతన్నలు చాలా ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మనం ఒక విశ్వాసం, వాళ్ళకు కూడా మనము చేయితను అందించడం కోసం సన్న వడ్లకే అనేది ఉంది. ఇవాళ ఎక్కడ కూడా మీరు దొడ్డు బియ్యం అనేక చోట్ల ఉన్నటువంటి పంట అనేది దిగుమతి ఎక్కువ పెరిగింది. సన్న వడ్లు మొత్తం కూడా నీళ్లు లేక కాస్త కరువు వచ్చి చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు చైతన్యం తప్పే ఉందని దాంట్లో నేను అనేది. గతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలనలో అవి కూడా దిక్కులేదు కదా. రైతన్నకు ద్రోహం చేసిందే కేసీఆర్ కదా.
నేనేమంటున్నా, గతంలో చేసిన మోసాల మీద నిజంగా మహేష్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మహేష్ రెడ్డి మాట్లాడాలని నేను అంటున్నా. గతంలో మిల్లర్ల వైపు దోపిడీ చేసి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైడ్ చేస్తే ఎన్ని మిల్లుల్ని కాంగ్రెస్ పార్టీ సీజ్ చేసింది? ఎంతమంది రైతు కొనుగోలులో చిన్న చిన్న అవకతవకలు జరిగితే కూడా ఇవాళ జనగామ మార్కెట్ యార్డ్ సెక్రటరీని కానీ ఇంకో దగ్గర కానీ సస్పెండ్ చేయలేదా? కేవలం నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకే. కాబట్టి ఇవాళ రైతు విషయంలో, రైతు ధాన్యం విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని పారదర్శకంగా ఉంది. కొనుగోలు విషయంలో, తరుగు విషయంలో ఎక్కడ కూడా అవకాశం లేదు. గతంలో లారీలు వచ్చినప్పుడు లారీలకు పైసలు తీసుకునేవాళ్ళు, తరుగు పేరు మీద డబ్బులు తీసుకునేది. మిల్లర్ల దోపిడీ అరాచకం పెరిగిపోయింది. వయా మీడియాని పెట్టారు. ఇవాళ సహకార సంఘాలతోని సహకారం ఉన్నటువంటి గవర్నమెంట్ ఆధీనంలో ఒడ్లు కొనుగోలు జరుగుతూ ఉన్నది. ఒడ్లు కొనుగోలు అయిన తర్వాత కూడా 10 నుంచి 15 రోజుల మధ్యలోనే బిల్లులు వస్తూ ఉన్నాయి. గతంలో కొనుగోలు బీఆర్ఎస్ పనుల్లో మీరు చూస్తే తడిసిన పంటకు కూడా వడ్లు ఎక్కడ కూడా తీసుకోలేదు. అందులో కొనుగోలు అయిన తర్వాత కూడా రైతన్నలు ఖరీఫ్ సీజన్ వచ్చేంత వరకు వాళ్ళు చెప్పుల రేటెడ్ తిరిగిన వాళ్ళు బిల్లులు రాని పరిస్థితి కనపడింది. ఇవాళ వచ్చినటువంటి కొనుగోలు చేసిన 12 రోజులకే ఇవాళ నేనున్నాను, మా ఇంట్లో కూడా దాదాపు 100 క్వింటాలు మనం అమ్మిన ఉన్నటువంటి 12 రోజులకి బిల్లులు వచ్చినాయి. నేను అనేది పారదర్శకంగా లేదా? నేను అనేది గతంలో అసలు ఒడ్లు కొనుగోలు చేయడానికే 2 నెలలు 3 నెలలు సమయం పట్టింది. రైతన్న నేను అంటా ఉన్నాను, మహేష్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక్క రైతునంటే తీసుకొచ్చింది మీరు అనిపించండి. నల్గొండ జిల్లాలో ఎక్కువ దిగుమతి అయింది, ఎక్కువ ఉన్నటువంటి వరి ధాన్యం అయింది కదా. మరి అక్కడే ఉన్నటువంటి ఏ రైతన్నో నీకు ఏ రైతు ఫోన్ చేసిండో, ఏ రైతు సమాచారం, ఒక్క రైతు దగ్గర నువ్వు సమాచారం తీసుకు ఒక్క రైతుతో అనిపిస్తే, లేకపోతే అమరవీరుల గణపర్ దగ్గరకు వచ్చి ముక్కు నేలకు రాయాలి కాంగ్రెస్ నాయకుల మీద మాట్లాడితే. పిచ్చి పిచ్చి మాట్లాడితే మిస్టర్ మహేష్ రెడ్డి గారు జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి. కాంగ్రెస్ నాయకుల మీద నీ సెన్సేషన్ల కోసం, నీ పార్టీల నెంబర్ 1 నెంబర్ 2 స్థానాల కోసం కాంగ్రెస్ మీద మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ సహించరని నేను అంటా ఉన్నాము. అదేవిధంగా మాజీ మంత్రి అటు హరీష్ రావు కావచ్చు, అటు కేటీఆర్ కావచ్చు, కరెంటు కష్టాలు మొదలైనవి, కరువు మొదలైంది. సో మొన్న ఏదైతే వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో కూడా కరెంట్ లేదు 5 గంటల పాటు అంటున్నారు. నిజంగా కాంగ్రెస్ వచ్చినాక కరువు వచ్చిందా? కరెంటు కష్టాలు మొదలైనా? ఇది బీఆర్ఎస్ నాయకుల సృష్టించినటువంటి కరువు తప్ప, బీఆర్ఎస్ నాయకులు సృష్టించినటువంటి కరెంటు తప్ప, ఈ తెలంగాణలో బీఆర్ఎస్ నాయకుల కంటే కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఇవాళ పారదర్శకంగా కరెంటు ఇస్తూ ఉంది. పారదర్శకంగా ఇవాళ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. వాళ్ళు ఏదో కరెంటు కష్టాలని ప్రజలలో చిచ్చులు పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏదో అవాకులు శివాలు పెట్టడం వాళ్ళ కడుపు మండి మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాళ్ళ కళ్ళ కనపడట్లేదండి. నేను అంటా ఉన్నాను, వాళ్ళకు ఇలా అనేక ఉన్నటువంటి సమస్యలు వాళ్ళకి కనపడట్లేదని నేను అంటా ఉన్నాను. ఎందుకు వాళ్ళు కేసీఆర్లు పొద్దున్న లేసి అదేనా నేను అనేది? గతంలో యూనివర్సిటీ విషయంలో కూడా నకిలీ ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి మార్పింగ్ చేసి కటకటాలకు పోయినటువంటి పరిస్థితి ఉంది. రేపు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే కేటీఆర్ కూడా అదే గతి పడుతుంది నేను అంటా ఉన్నాను. ఇప్పుడు మీరు తప్పునని ఇవాళ పని చేస్తున్న దాన్ని కూడా మీరు హర్షించకపోతే ఎట్లాంటి నేను అంటా ఉన్నాను. ఇవాళ ఈసీ అనుమతి తీసుకొని రైతన్నకు రుణమాఫీ కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఆగస్టు 15 వరకు రుణమాఫీతోని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రులు అపరించాలి, దాని మీద కసరత్తు జరుగుతూ ఉన్నది. అసలు అది జరగని ఈసీ నిబంధనలో ఉంది, ఎన్నికల కమిషన్ కోడ్ ఉంది, మీరు ఇంకా రుణమాఫీ లేదని ఎద్దో పెడతా ఉన్నారు. నేను అంటున్నాను ఏంటి ఇది నేను అనేది? ప్రభుత్వం మీరు ఏంది, మీరుంటేనే మీరున్న రోజులే ప్రభుత్వం, ఇతరుల ప్రభుత్వాలు కాదా? ప్రజల కోసం నువ్వు ప్రజల కోసం కాదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంది, రైతన్నుల కోసం ఆలోచిస్తూ ఉంది. మీరు వీళ్ళకు ఒక చిత్తశుద్ధి లేక, ప్రజల మీద లేక, రైతుల మీద ప్రేమ లేక వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు. వాళ్ళకు లేదు రుణమాఫీ చేయాలి, ఇదే ఇంకోదే అని. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు కళ్ళల్లో వెలుగులు నింపాలి. ఒక 10 ఏళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సుస్థిరమైన పాలన కోసం అడుగులు వేస్తూ ఉంది. వాళ్ళ కోసం ప్రజలకు ఒక హామీ ఇచ్చింది, ప్రజలకు ఒక జవాబుదారీ. మీరందరూ డిసెంబర్ మనం 7వ తారీఖే మేము చెప్పాము, ప్రజలకు మనం పాలకులు కాదు సేవకులమని. ఆ మాట కోసం ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అపరిశలు ఇది చేస్తూ ఉన్నారు, మనం కృషి చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ సమీకరణ దాన్ని ఇది చేసి వాళ్ళు చేసినటువంటి తెలంగాణ వల్లకాడు చేసి మొత్తం నాకి వదిలిపెట్టి మొత్తం కూడా అప్పులమయం చేసి తెలంగాణని ఊబిలో నెట్టేసినటువంటి తెలంగాణను ఎట్లా మనం సరిదిద్దాలి, ఎట్లా స్ట్రక్చర్ చేయాలనే ఆలోచనలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. వాళ్ళ కళ్ళు మాడుతూ ఉన్నాయి. వీళ్ళు ఎక్కడ రుణమాఫీ చేస్తారో మళ్ళీ ప్రజలందరూ రైతులందరూ కాంగ్రెస్ వైపు వస్తే మా గతేంది, మమ్మల్ని ఎవడ్డెక్తారనే పరిస్థితులు ఉంది. ఇవాళ రైతన్నలు వ్యతిరేకం, నిరుద్యోగులు వ్యతిరేకం, అన్ని వర్గాల ప్రజలు ఇవాళ వ్యతిరేకం. వాళ్ళకు ప్రజా మద్దతు లేదు, ప్రజా ఆదరణ కోల్పోయి ఉన్నారు. అంటే ప్రభుత్వం పోయిన 3 నెలలకే ఇంత ప్రజా ఆదరణ కోల్పోయిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఈ దేశంలో బీఆర్ఎస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. 17 స్థానాలకు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే
ఒక్క స్థానంలో కూడా ఈ పార్టీ గెలవదని గెలుస్తుందని చెప్పుకోలేని నాయకులు పార్టీ ఏదైనా బీఆర్ఎస్ పార్టీ. మీరు చెప్పండి, ఎంత అవినీతి చేస్తే, ప్రజలను ఎంత ఇబ్బంది పెడితే ప్రజలలో ఎంత వ్యతిరేకత వస్తుందంటే నేను అంటా ఉన్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి లోక్సభ ఎన్నికల్లో? 10 నుంచి 12 సీట్లు ఈజీగా వస్తాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో నిర్మాణం ఉన్న పార్టీ. దాదాపు 1 కోటి మంది సభ్యత్వం కలిగినటువంటి పార్టీ. 1 కోటి మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. స్ట్రక్చర్ ఇవాళ అధికారం ఉన్నా లేకపోయినా మీరు గతంలో ప్రతి ఎన్నికలను హోరాహోరీగా తీసుకుంది. కాబట్టి ఇవాళ అధికారం ఉందని కూడా కాదు, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఇలా రాహుల్ గాంధీ గారిని మన ప్రధానమంత్రి చేయాలని ప్రజలు కూడా, ఇక్కడ తెలంగాణ ప్రజలు ఒక బలమైన ఆకాంక్షతో ఉన్నారు. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీకి ఒక 12 లేదా 13 సీట్లను ఒక కానుకగా ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కాబట్టి చాలా బలంగా కష్టపడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం కోసం కృషి చేశారు. ఇవాళ మోడీ వేవ్, ఇంకో వేవ్, ఇవన్నీ వేవ్. గ్రామీణ ప్రజలు, కూలీ చేసుకునే ప్రజలు, కష్టం చేసుకునే ప్రజలకు మోడీ ఎవరో తెలియదు. మోడీ చేసిన మేలేందో ప్రజలకు ఒరిగింది ఏం లేదు. మోడీ ఏం చేసిండు? గ్యాస్ ధరలు పెంచిండు, కరెంటు బిల్లులు పెంచిండు, ఇంకోటి ఏది పెట్రోల్ ధరలు పెంచిండు, నిత్యావసర ధరలు పెంచిండు. ప్రజలకు ఆయన ఏం చేసిండని ఓట్లు వేస్తారు? మీరు ఆలోచన చేయండి, నేను అంటా ఉన్నాను. కాబట్టి గ్రామాలలో మోడీ మంత్రం పనిచేయలేదు. ఏమైనా టౌన్లలో, అక్కడక్కడ పట్టణాలలో మోడీ జై శ్రీరామ్ లేకపోతే మోడీ యూత్లలో చిన్న అడపతడప తప్ప 100కు 100% ఇవాళ పట్టణాలలో కానీ గ్రామాలలో కానీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు ప్రజలను కూడా మేము భావిస్తున్నాం. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద చెనగాని దయాకర్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. రానున్న లోక్సభ ఎన్నికల ఫలితాల్లో 13 స్థానాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవబోతుంది. ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చూడబోతున్నట్టు కూడా ఆయన స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం, మరి ఇప్పటికే అధికార పార్టీ మీద వరుసగా విమర్శలు చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులకైతే అధికార పార్టీ నాయకులు గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మరి ఈ వ్యవహారం ఇక్కడికే ఆగుతుందా లేక కంటిన్యూ అవుతుందా చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.